దేశ రాజకీయాలలో అటల్ బిహారీ వాజ్పేయి ఒక సంచలనం. ప్రధానిగా ఆయన దేశానికి మరువలేని సేవలు అందించారు. అటల్ బిహారీ వాజ్పేయికి పార్టీలకు అతీతంగా అభిమానులుంటారు. 1996లో ఫస్ట్ టైం ప్రధాని పీఠం అధిరోహించిన వాజ్పేయి మెజారిటీ కోల్పోవడంతో 16 రోజులకే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మరలా అధికారంలోకి రాగా వాజ్పేయి ప్రధానయ్యారు. వాజ్పేయి ప్రధానిగా ఉండగా కీలకమైన న్యూక్లియర్ టెస్టులు జరిగాయి. రాజస్థాన్లోని పోఖ్రాన్లో జరిపిన న్యూక్లియర్ టెస్ట్ విజయం సాధించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాల జాబితాలో ఇండియా చేరింది. శత్రు దేశాలకు గట్టి సమాధానమిచ్చింది. 1999లో పాకిస్తాన్తో జరిగిన కార్గిల్ వార్లో ఇండియా విజయం సాధించింది. ఇలాంటి కీలక పరిణామాలు, అభివృద్ధి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉండగా చోటు చేసుకున్నాయి. దేశ రాజకీయాలను శాసించిన కీలక నేత అటల్ బిహారీ వాజ్పేయి జీవితం గురించి ఈ తరాలకు కూడా తెలియాలని ఆయన బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. మై అటల్ హూ టైటిల్ తో ఈ బయోపిక్ రూపొందుతుంది. నేడు ఈ చిత్ర సెకండ్ ట్రైలర్ విడుదల చేశారు. నాయకుడిగా, ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి జీవితంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనల సమాహారంగా మై అటల్ హూ తెరకెక్కినట్లు అర్థమవుతుంది. ప్రధాని ఇందిరాగాంధీ 1975లో ఎమర్జెన్సీ విధించింది. దానికి వ్యతిరేకంగా అటల్ బిహారీ వాజ్పేయి పోరాడారు, జైలు పాలయ్యారు. అలాగే ప్రధాని అయ్యాక ఆయన తీసుకున్న కీలక నిర్ణయాలు, చోటు చేసుకున్న పరిణామాలు చూపించారు. మై అటల్ హూ చిత్రానికి రవి జాదవ్ దర్శకుడు. అటల్ పాత్రను పంకజ్ త్రిపాఠి చేశారు. జనవరి 19న ఈ చిత్రం విడుదల కానుంది.